ఏమండి, చెట్టును మెచ్చుకుంటే చెట్టే మా ఇంటేపు వచ్చేసి కమలకాయలు కాసేసింది చూడండి. వర్షపు నీళ్ళే, దానికి ఏమి వేయరు. మనం చెట్టును మెచ్చుకుంటే అంత బాగా కాయలు కాస్తున్నాయి. పక్కింట్లో కమలా చెట్టు, పద్మాంటి ఇంట్లో హార్వెస్ట్. ఎంత బాగుందో. ఇందనమ్మ వాయిను ఏం చెప్పండి, ఏంటో అంటారు, ఇచ్చినమ్మ వాయిను, ఇస్తున్నమ్మ వాయిను. ఇదిగోండి, ఇస్తున్నానమ్మ వాయిను. హ్యాపీగా ఉంది కదండి. ఎప్పుడైనా ఇంటి పంటలో వెలకట్టలేమండి. వెలకట్టలేని కమలాకాయలు నిజం చెప్పాలంటే. ఈ కోస్త అంటే అసలు ఎంత ఆనందం అంటే అసలు మాటలు లేవు. కమలాకాయలు హైదరాబాద్లో కాంచుతాం అంటే చాలా హ్యాపీ. ఆ చెట్టు వాళ్ళు ఇత్తనం పెడతామేంటి, ఆ చెట్టు పెరిగి దాన్ని తీసేస్తామంటే మేము వద్దొద్దు అని ఉంచుతాం. ఆ చెట్టు నిజంగా ఇది రెండోసారి ఇట్లా కాయలు కాసింది. నిజంగా ఎంత హ్యాపీనో. ఇంత హ్యాపీనెస్ మీది ఎక్కడ ఏది కొన్నా కూడా రాదు. మన చేతుల్లో మనం కాయలు కోసుకుని తింటాం చూసారా, చాలా బాగుంటుంది. అందుకే అందరూ మొక్కలు పెంచాలి. హ్యాపీ. ఏమండి, చెట్టును మెచ్చుకుంటే చెట్టే మా ఇంటేపు వచ్చేసి కమలకాయలు కాసేసింది చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో కృష్ణా జిల్లాలో చూసే కమలాకాయలు మళ్ళీ హైదరాబాదులో మా ఇంటి పక్కమటే. 2014లో మేము వచ్చినప్పుడు చిన్న చెట్టు, ఇది రెండోసారి కాపు. వర్షపు నీళ్ళే, దానికి ఏమి వేయరు. మనం చెట్టును మెచ్చుకుంటే అంత బాగా కాయలు కాస్తున్నాయి. నమస్తే అండి. కమలాకాయలు చూడండి ఎంత బాగా కాసినాయో. హైదరాబాదులో కమలాకాయలు నాకు ఇష్టమైన చెట్టు. ఈ చెట్టుని నేను బాగా మెచ్చుకుంటాను. అందుకే మన ఇంటేపు వంగి కాయలు కాసింది. ఇదిగోండి పద్మగారు, నాకే తెలియపోయినా మేము వెళ్ళి పద్మగారు అని అడుగుతాం. ఆమె కూడా చక్కగా చెబుతారు. శ్రీమంత్ పెళ్ళికి మొత్తం నాకు చాలా హెల్ప్ చేశారు. పక్క పద్మగారు, జ్యోతి గారు, వీళ్ళందరూ. ఇదిగోండి కమలాకాయలు పండు రంగు వస్తున్నాయి. కోస్త మట్టుకు అంకులు కోసి పెడతారు. పట్నంలో పల్లెటూరు అనే ఛానల్ పేరు అచ్చం మా చుట్టుపక్కలంతా మేము పల్లెటూరులో లాగా ఉంటామండి. ఆ పల్లెటూరు వాతావరణం. ఇదిగోండి అంకుల్ కోస్తారు, పద్మగారు అన్నయ్య కోస్తారు, మీరేమో పట్టుకుందరు. కానీ మరి అందవు కదా. ఇటండి అటు వెళ్ళాలి శ్రీనివాస్ గారు, ఫస్ట్ అటు వెళ్ళిపోతేనే రైట్. పద్మగారు ఏమో ఇటు పట్టుకుంటారు. బాగానే కనపడుతున్నాయి. 4 రోజులు పండేస్తే మంచి రంగు వస్తాయి. అందుతున్నాయి అన్నయ్యకి. అన్నయ్య హైటేగా. పద్మగారు మీరు ఇటు ఉన్నాడు ఆపోజిట్. జాగ్రత్త. కొయ్యొచ్చు మీరు కూడా, జాగ్రత్త. ఏమండి, ఈ చెట్టుకి మేము గ్రాఫ్టింగ్ కడతాము. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. మీకు చూపిస్తాను గ్రాఫ్టింగ్ కట్టేటప్పుడు. గ్రాఫ్టింగ్ కట్టి ఈ మొక్క నాటింది శ్రీశైలం గారును వసంత గారని ఇంట్లో అద్దెకుండి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇత్తనం పెట్టారు. ఎంత హ్యాపీగా ఉందండి. మీకు చెప్పే ఉంటా, కృష్ణా జిల్లా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే చెట్టు నిండా కమలాకాయలు చూసి షాక్ అయ్యానని. కమలాకాయలు నాగపూర్ కమలాకాయలు అంటారు. ఇక్కడ కమలాకాయలు కాస్తాం ఏంటండి బాబు హైదరాబాద్లో. చాలా హ్యాపీగా ఉంది. ఎట్టంది శ్రీనివాస్ గారు? ఇటు వెళ్తా. జాగ్రత్త, మండలు ఇరుగుతాయేమో. కానీ ఈ చెట్టుకి వర్షపు నీళ్ళు తప్పితే ఏమీ వేయట్లేదు. మా ఇంకుడు గుంటలో నీళ్లు పీల్చుకుంటుంది అంతే. కానీ చెట్టును బాగా పెంచాలండి. నేల మీద చెట్లు మంచి పోషకాలు అందిస్తే అసలు దిగుబడి బాగా వస్తాయి. ఏంటి పద్మ గారు ఈసారి? అవును. ఏది ఇటు చూపించండి పళ్ళెం. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి స్టూల్ వేశారు. హ్యాపీ. పద్మగారు అమ్మాయికి చూపించాలి మనం కమలాకాయలు. ఆహా ఏమి రుచి అంటారు. నాగపూర్ కమలా సాంగ్స్ ఉన్నాయి కదా.
ఎప్పుడైనా సరే పిల్లల్ని మెచ్చుకుంటే ఎట్లా బాగా చదువుతారో చెట్టుని మెచ్చుకుంటే ఆ చెట్టు కూడా ఇంత అందంగా కాయలు కాస్తుంది. నిజంగా మా ఇంటి దగ్గర అయితే వెళ్ళే వాళ్ళు ఒక్క సెకండ్ ఆగి మా చెట్లు చూసి వెళ్తారండి. ఎన్ని కాయలు వచ్చినాయి లెక్కేద్దాం, మీకు తొనలు కూడా వలిసి చూపిస్తాం. సూపర్గా ఉందండి. గ్రాఫ్టింగ్ కట్టేటప్పుడు మీకు మరలా చూపిస్తాను నేను. ఏ జాగ్రత్త అండి, ఓయ్ మండ ఇరుగుతుంది. చెట్టేమో మొదలేమో అటు సైడు మొక్క అంతా వదిలేశారు. చెట్టు పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రాఫ్టింగ్ కట్టాలంటే ఇప్పుడు ఆ చెట్టుకి గ్రాఫ్టింగ్ కట్టాలంటే ఇప్పుడు అటు వెళ్ళి స్టూల్ వేసి కట్టాలి. కట్టేటప్పుడు మట్టికి మీకు చూపిస్తాను. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. 440 రూపీస్కి 4 వస్తున్నాయి. ఏమండి ఇట్లా ఎందుకు కోసేసామంటే రంగు వచ్చేస్తున్నాయి కదా, రాలుతున్నాయి. ఇప్పుడుకి కాయ రాలింది. రాలినప్పుడు మేము తిన్నాం. సరే 4 రోజులు ఇట్లా ఉంచి పండేస్తే బాగుంటుంది కదా. ఎంత హ్యాపీ అండి. అందుకే అందరూ మొక్కలు పెంచండి. మాకంటే రెట్టింపు హార్వెస్ట్ తీయాలని కోరుకుంటున్నాం. పక్కింట్లో కమలా చెట్టు, పద్మాంటి ఇంట్లో హార్వెస్ట్. ఏమండి ఎన్ని కాయలు కాసిందో లెక్కేద్దాం. పద్మగారు పెట్టండి దీంట్లో. 5, 10, 15, 20. ఎంత హ్యాపీనో. 25, 30, 35, 41, 41. ఒక కాయ రాలిపోయింది. 42 కాసింది. అబ్బో గ్రేట్. మీకు ఒలిసి చూపిస్తా. మంచి పండుకాయ ఒలిద్దాం. ఏది బాగుంది పద్మ గారు? ఇవన్నీ మన రంగు వచ్చేసినాయి. ఇట్లా 2 రోజులు ఉంటే అన్నీ అట్లాగే ఉన్నాయి. ఇది దీనికి నెక్స్ట్ ఇయర్ పోషకాలు ఇస్తాం. ఇస్తే ఇంకా ఇరగ్గాస్తుంది. ఎంత ఆనందం అండి. నేను నిజంగా చెబుతున్నా, నాకు కమలాకాయలు అన్ని కాయలు ఇష్టమే. కమలా అంటే మన హైదరాబాద్లో పండవు. కమలా చెట్టుకి ముళ్ళు ఉండవు, నిమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటాయి. ఇదిగోండి తొక్కలు కూడా ఎంత పలసగా ఉన్నాయో చూడండి. ఫస్ట్ మేము కూడా చూస్తాం. ఈ సపోటా చెట్లు వేస్తున్నా. విత్తనం ఉంటుంది కమలాలో. అబ్బా సేంద్రియం అంటానికి తీపినేసేనండి. ఎంత బాగుందండి. కొంచెం ఉంటే పులుపు లేదు. రేపొద్దునికి ఎట్లా ఉండండి, పండండి. అసలు ఎంత తీగా ఉన్నాయండి. 2 రోజులు ఉంచినాకే తింటే ఇంకా మంచి రంగు వస్తుంది. ఎంత బాగుందో. ఇందనమ్మ వాయిను ఏం చెప్పండి, ఏంటో అంటారు. ఇచ్చినమ్మ వాయిను, ఇస్తున్నమ్మ వాయిను. ఇదిగోండి ఇస్తున్నానమ్మ వాయిను. హ్యాపీగా ఉంది కదండి. చాలా చాలా సంతోషం. ఇట్లాగే అందరం మొక్కలు పెంచుకుందాం, ఇట్లాగే కోసుకుందాం హ్యాపీగా. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. చెప్పండి పద్మ గారు.